శుభోదయము అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. యోగాలయ కార్యక్రమంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యల గురించి మనము పరిష్కార మార్గాలు యోగాలో ఏమున్నాయి అనేవి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగానే వెన్నెముక్క ఆరోగ్యానికి సంబంధించి వెన్నెముక్క వివిధ రకాలుగా ఏ విధంగా మనం వెన్నెముక్కని ముందుకి వెనక్కి సైడ్ స్ట్రెచ్చింగు ట్విస్టింగు వీటి గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా మనము ఇన్వర్టెడ్ పోస్చర్స్ అంటే తలకిందులుగా చేయగలిగిన ఆసనాల గురించి వాటి బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. నెవర్త్లెస్ అంటే మనము ఎన్ని ఆసనాలు చేసినా ఎట్ ది ఎండ్ 1 లేదా 2 ఇన్వర్టెడ్ పోస్చర్స్ చేస్తేనే యోగా ప్రాక్టీస్ కంప్లీట్ అవుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇందులో మన ఇండియాలో చూస్తే భారతదేశంలో వివిధ రకాల యోగా స్కూల్స్ ఉన్నాయండి. చాలా టెక్నిక్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క పద్ధతిని పాటిస్తూ ఉంటుంది. ఇప్పుడు హఠ యోగాలో శీర్షాసనం ఉంది. మీరు కృష్ణమాచార్యుల ట్రెడిషన్కి వెళ్తే అక్కడ శీర్షాసనం నేర్పించరు. అదే మీరు విన్యాస క్రమానికి వెళ్ళారనుకోండి, అష్టాంగ విన్యాస, అక్కడ శీర్షాసనం నేర్పిస్తారు. అదే హఠ యోగా రెగ్యులర్గా మనం పవర్ యోగా కానీ మీరు మీ ఇంటి దగ్గర ఉండే నార్మల్ అంటే యోగాలో అంటే చాలామంది వేరియేషన్స్ డిఫరెంట్ వాళ్ళకి నచ్చినట్టుగా మాడిఫై చేసుకుంటూ వచ్చేసారు. అక్కడ రకరకాలుగా శీర్షాసనం నేర్పిస్తారు. కొన్ని స్కూల్స్ ఎందుకు శీర్షాసనంని నేర్పించరు లేదా శీర్షాసనము ఎవరు చేయకూడదు అనేది డిస్కస్ చేద్దాం. ఎవరు చేయొచ్చు అనేది చెప్పాము, ఎవరు చేయకూడదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం నిన్న చెప్పాము బ్లడ్ అంతా కూడా రక్త ప్రసరణ కిందకు వచ్చేసి అంటే మనం హెడ్ డౌన్ లెగ్స్ అప్ చేస్తే మన బ్లడ్ మొత్తం బ్రెయిన్ దగ్గరికి వస్తుంది కదా. సో ఎవరికైతే ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, గ్లకోమా కంటికి సంబంధించిన సమస్యలు ఉండేవాళ్ళు శీర్షాసనం చేయకూడదు. మెడకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు సర్వాంగాసనం చేయకూడదు. శీర్షాసనము ఎవరికైతే లో బీపీ ఉందో అంటే బ్లడ్ ప్రెషర్ ఆల్రెడీ తక్కువ ఉందో వాళ్ళు కూడా ఇన్వర్టెడ్ పోస్చర్స్ చేయకూడదు. లేడీస్ ముఖ్యంగా మెనుస్ట్రల్ ప్రాబ్లం అంటే మెనుస్ట్రల్ సైకిల్ పీరియడ్స్ ఉండేటప్పుడు అస్సలు మనము శీర్షాసనము ఇన్వర్టెడ్ పోస్చర్స్ చేయకూడదు. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ప్రెగ్నెన్సీలో ఉన్నారో ఫస్ట్ 3 months ఇన్వర్టెడ్ పోస్చర్స్ చేయడం ముఖ్యము. ఎవరికైతే లో బీపీ ఉండేవాళ్ళు చేయకూడదు అని అన్నాము. ఎట్ ది సేమ్ టైం ఎవరైతే రీసెంట్గా సర్జరీస్ అయ్యి ఉన్నాయో లేదా ఇంకా బాడీ కోలుకోలేదో వేరే ఏమైనా సర్జరీస్ జరిగి షోల్డర్స్ వీక్గా ఉన్నాయో నెక్ వీక్గా ఉందో అంటే వాళ్ళ పుట్టుకతోనే కొంతమందికి షోల్డర్ స్ట్రెంగ్త్ అనేది ఉండదు. వితౌట్ ప్రాపర్ కేర్ షోల్డర్ స్ట్రెంగ్త్ లేకుండానే వేరే వాళ్ళ పర్యవేక్షణ లేకుండా శీర్షాసనం చేయకూడదు. అడ్వాంటేజ్ కన్నా డిసడ్వాంటేజే ఎక్కువ వస్తుంది. సో అందుకని శీర్షాసనం కానీ సర్వాంగాసనం చేసేటప్పుడు క్వాలిఫైడ్ యోగా టీచర్ దగ్గర ఇంకొకరి సాయంతోనే ప్రాక్టీస్ చేయండి. టీవీలో చూసి అలానే అటెంప్ట్ చేయొద్దు. ఇప్పుడు మనము ఈ శీర్షాసనం వల్ల గీతా అయ్యంగర్ గారు ఒక అడ్వాంటేజ్ చెప్పారండి. లేడీస్కి ఎస్పెషలీ లేడీసు ఎవరైతే శీర్షాసనము లేదా సర్వాంగాసనము లేదా ఇన్వర్టెడ్ పోస్చర్స్ బాడీని తలకిందులుగా చేయగలుగుతారో వాళ్ళ యూట్రస్ సిస్టమ్ చాలా హెల్తీగా ఉంటుందండి. వాళ్ళ యూట్రస్ శరీరాన్ని మనం ఎప్పుడైతే తలకిందులుగా చేస్తామో మన యూట్రస్ ఏదైతే ఉందో లోపలుండే యురేత్రా లోపలుండే రీప్రొడక్టివ్ అండాల విడుదల ఇవంతా ఏదైతే వ్యవస్థ ఉందో రీప్రొడక్టివ్ సిస్టమ్ వ్యవస్థ అక్కడ మెనుస్ట్రల్ సైకిల్లో మనకి ఫ్లూయిడ్ అనేది బయటికి వస్తూ ఉంటుంది కదా. అందుకని మనము పీరియడ్స్ అప్పుడు చేయొద్దు అని అంటాము. పీరియడ్స్ లేనప్పుడు కానీ ఇది చేస్తే ఎప్పుడైతే శీర్షాసనము ఇన్వర్ట్ పోస్చర్స్ చేస్తామో ఇది బ్లడ్ కిందకు వస్తుంది కదా. అందుకనే మనం పీరియడ్స్ అప్పుడు చేయొద్దు అన్నాం. ఆ బ్లడ్ కానీ కిందకు వచ్చినప్పుడు మన శరీరంలో ఉండే పిట్యూటరీ గ్లాండు, పీనియల్ గ్లాండు, థైరాయిడ్ గ్లాండు, థైమస్ గ్లాండు, ప్యాంక్రియాసు ఈ గ్రంథులు ఏవైతే ఉన్నాయో ఆ రక్తము మనకి వెనక్కి కొడుతుంది కాబట్టి హార్మోన్స్ అన్ని చక్కగా మనకి బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి.
హార్మోన్ ప్రొడక్షన్ తక్కువ ఉందనుకోండి, హార్మోన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి, మనకి హైపర్ థైరాయిడ్లో హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, దాన్ని తగ్గించాలి కదా. ఎక్కువైతే తక్కువ చేస్తుంది, తక్కువ ఉంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. లేడీస్కి హార్మోన్స్ చాలా కంపల్సరీ అండి, ఎందుకంటే హార్మోన్ కరెక్ట్గా ఉంటేనే వాళ్ళకి పీరియడ్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇది యూజువలీ గీతా అయ్యంగారు ఏమంటున్నారంటే, మీరు రీప్రొడక్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉండాలి అని అంటే పీరియడ్స్ ఉండేటప్పుడు చెయ్యొద్దు, పీరియడ్స్ లేకుండేటప్పుడు చెయ్యండి. పీరియడ్స్ లేకుండా ఉండేటప్పుడు చేస్తే శరీరంలోని గ్రంథులన్నీ బాగా పనిచేస్తాయి. అదే పీరియడ్స్ ఉండేటప్పుడు చేశారనుకోండి, మీ యూట్రస్ డ్రై అయిపోతుంది. డ్రై అంటే బ్లడ్ ఫ్లో వెనక్కి వచ్చేసి మీకు లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. మీకు యూత్లో అంటే యంగ్ ఏజ్లో ఉండేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ కనిపించకపోవచ్చు. మీకు తొందరగా మెనోపాజ్ రావడము, లేదు అని అంటే బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, బ్లీడింగ్ అప్పుడప్పుడు అవ్వడము, అంటే పీరియడ్స్లో వచ్చేటప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, లేదంటే మధ్య మధ్యలో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు పీరియడ్స్లో ఉండేటప్పుడు ఇన్వర్టెడ్ పోస్చర్స్ చేస్తే కంపల్సరీ జరుగుతుంది. ఇది ప్రూవెన్ టెక్నిక్. సో మహిళలు ఎవరైతే రెగ్యులర్గా మీరు పీరియడ్స్లో ఉండేటప్పుడు ఇన్వర్టెడ్ పోస్చర్స్ చేస్తున్నారో ఈరోజు మీకు బాగానే ఉంటుందండి. మీరు కొద్దిగా ఏజ్ అయ్యే కొద్దీ మీరు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకుంటారు. సో ఇన్వర్టెడ్ పోస్చర్స్ డ్యూరింగ్ పీరియడ్స్ చేయొద్దు. ప్రెగ్నెన్సీ పీపుల్ దగ్గరికి వద్దాం. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ పీరియడ్స్ ఆగుంటాయి. ఎందుకు ఆగుంటాయి? బికాజ్ ఆఫ్ రీప్రొడక్టివ్, అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీగా ఉన్నారు కాబట్టి. ఎవరికైతే ఎక్కువగా మిస్క్యారేజెస్ అవుతున్నాయో, అబార్షన్స్ ఎక్కువ అవుతున్నాయి, వెజినల్ ప్రాబ్లం ఉంది, వెజినా లూజ్గా ఉంది, దానివల్ల బేబీ బయటకు వచ్చేస్తారని కొంతమంది బెడ్ రిడన్గా ఉంటారు. ఎవరికైతే పెల్విక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు కానీ ఫస్ట్ 3 months ఇన్వర్టెడ్ దాంట్లో చేస్తే వాళ్ళ బేబీ మిస్క్యారేజ్ అవ్వకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అబార్షన్ అవ్వకుండా వాళ్ళని మనం స్టాప్ చేయొచ్చు. సో ఎందుకని మీరు హెడ్ డౌన్ లెగ్స్ పైకి పెడుతున్నారు కదా, మీ పెల్విక్ రీజన్ పైకి ఉంటుంది. సో మీ పెల్విక్ రీజను యూట్రస్ బ్లడ్ ఫ్లో కిందకు వస్తుంది కాబట్టి బేబీ బయటకు రాకుండా మిస్క్యారేజ్ అబ్డామిన్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. సో అందుకని ప్రెగ్నెన్సీ ఉండే వాళ్ళైతే ఫస్ట్ 3 months విత్ ది హెల్ప్ ఆఫ్ ఎనీ యోగా ప్రాక్టీషనర్స్, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళైతే మెన్స్ట్రల్ సైకిల్లో చేయకూడదు. ఇవి 2 foremost ఇంపార్టెంట్ బెనిఫిట్స్. ఇంకా ఈ రివర్స్ పోస్చర్స్ వల్ల ప్రాణాయామ, బ్రీతింగ్ ప్రాక్టీసెస్, ఎవరైతే యోగా సాధకులు హయ్యర్ స్టేజెస్కి వెళ్ళాలనుకుంటున్నారో, కుండలిని ఎనర్జీ ప్రాక్టీసెస్, కుండలిని అవేకనింగ్ ప్రాక్టీసెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి త్రిబంధాలు, మన మూలబంధ, ఉద్యాయన బంధ, జలంధర బంధ, ఇవి స్ట్రెంగ్తన్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఎలా అంటారా, మీరు ఎప్పుడైతే రివర్స్ చేస్తారో ది సక్షన్ ఆఫ్ ది బ్లడ్ అనేది సక్షన్ అంటే కింద వైపుకి లాగబడుతుంది, యాంటీ గ్రావిటేషనల్ ఫోర్స్. ది సక్షన్ ఆఫ్ ది బ్లడ్ ఓపెన్స్ అండ్ టైటన్స్ ది మూలాధార బంధ. యానస్ దగ్గర ఉండే మూలబంధ ఏదైతే ఉందో ఆ మూలబంధ యాక్టివేట్ అవ్వడానికి, మూలబంధ కరెక్ట్గా పడడానికి మీకు ఇది కంపల్సరీ హెల్ప్ చేస్తుంది. శీర్షాసనము లేదా ఇన్వర్టెడ్ పోస్చరు. ఒక మూలబంధే కాదు, మీరు ఎప్పుడైతే బాడీని డౌన్ చేస్తున్నారో మీ ఉద్దాన బంధ కూడా సక్షన్ ఆఫ్ ది బ్లడ్ ఫ్రమ్ ది అబ్డామిన్, ఫ్రమ్ ది నేవల్ టువర్డ్స్ ది హార్ట్ విల్ ఓపెన్ అప్ ది స్పేస్ ప్రెజెంట్ నియర్ ది నావెల్ రీజియన్. సో ఉద్దాన బంధ కూడా చక్కగా హెల్ప్ అవుతుంది. అండ్ సర్వాంగాసనం వల్ల మీ జలంధర బంధ ఏదైతే చేయగలుగుతున్నారో ఆ జలంధర బంధ ఇంకా ప్రాక్టీస్ ఎక్కువగా జరుగుతుంది. సో ప్రాణాయామాలో ఈ 3 బంధాలు యోగా సాధకులకి బాగా తెలుసండి. ఈ 3 బంధాలని మనం ఎప్పుడూ కూడా హయ్యర్ లెవెల్స్ బాగా అందులో ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే ఇన్వర్టెడ్ పోస్చర్స్ కంపల్సరీ చేస్తూ ఉండాలి. సో ఇన్ని ఎఫెక్ట్స్ ఉన్నా, ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నా ఈ శీర్షాసనము, సర్వాంగాసనము, ఇన్వర్టెడ్ పోస్చర్స్ని మనం ఈరోజు ఇంకొన్ని వేరియేషన్స్, నిన్న ఆల్రెడీ కొన్ని వేరియేషన్స్ చూపించాను, ఇప్పుడు ఇంకొన్ని వేరియేషన్స్ మన ప్రాక్టీస్ని బిగినర్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి ఎలా చేయొచ్చో చూద్దామండి. ముందుగా మనము లెగ్స్ ఆన్ ది వాల్ పోజ్ చూద్దామండి. ఇది విపరీత కర్ణిలో మోడిఫైడ్ వర్షను, ఎవరైనా చేయగలిగిన వర్షను చూద్దామండి. సో ఇప్పుడు మనము చాలా సింపుల్గా ఆడవారు కూడా చేయగలిగినవి, ఇంట్లో చేసుకోగలిగిన ఈజీ పోస్చర్ చూద్దామండి. ఇట్ ఈస్ ఎ బిగినర్ వర్షన్ ఆఫ్ ఇన్వర్టెడ్ పోస్చర్ అండి, బిగినర్ లెవెల్. సో ముందుగా మీ ఇంట్లో గోడ దగ్గర ఇలాంటి ఏదైనా గోడ ఉంటే ఇలా కూర్చోండి, సైడ్ పోస్చర్లో కూర్చోండి. కూర్చున్నాక నెమ్మదిగా మీ పాదాలని గోడ మీదకి తీసుకురండి.
మీ పాదాలు ఇలా గోడ మీదకి తెచ్చేశారు. మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ హిప్ ఏదైతే ఉందో అది గోడకి టచ్ అవుతూ ఉండాలి. మీ పొట్టని కొద్దిగా లోపలికి లాగా ఉంచండి. దీన్ని విపరీత కర్ణిలో మోడిఫైడ్ వర్షన్, యూజువల్గా అయితే లెగ్స్ ఆన్ ది వాల్ పోజ్ అంటారు. మొత్తం ఇన్వర్టెడ్ కాదండి, హాఫ్ ఇన్వర్టెడ్ పోస్చర్ కింద వస్తుంది. ఓకే, ఇందులో కూడా మీకు ఇన్వర్టెడ్ పోస్చర్ వల్ల వచ్చే 50 to 60% బెనిఫిట్స్ వస్తాయి. ఓకే, ఇది ఫస్ట్ వర్షన్, ఎవరైనా చేయగలిగింది. నార్మల్ బ్రీతింగ్ తీసుకొని వదులుతూ ఉండాలి, నార్మల్ డీప్ బ్రీతింగ్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇప్పుడు ఇందులో సెకండ్ వర్షన్ చూద్దామండి. విపరీత కర్ణి నెమ్మదిగా మీ 2 చేతులు మీ హిప్స్ కిందకి పెట్టేసి మీ బాడీని కొద్దిగా లిఫ్ట్ చేయాలండి. ఇది సర్వాంగాసనం కాదు. సర్వాంగాసనంలో పాదాలు స్ట్రైట్గా వస్తాయి. ఇందులో మన వీపు, మన మొండం ఏదైతే ఉందో ఇలా స్లాంటింగ్లో ఉంటుంది. ఇది విపరీత కర్ణి. ఇది కూడా చేయడానికి కొద్దిమంది ఇబ్బంది పడతారండి. అప్పుడు గోడ దగ్గర మీరు ఏం చేయొచ్చు అని అంటే ఈ పాదాలని కొద్దిగా హిప్స్ లిఫ్ట్ చేయండి సార్. సేమ్ ఇందాక లిఫ్ట్ చేసినట్టే లిఫ్ట్ చేసి ఒక పాదం గోడ మీద పెట్టండి, ఒక పాదం లిఫ్ట్ చేయండి. రైట్ చేసే కొద్దీ మీరు 2 లిఫ్ట్ చేయొచ్చు. మళ్ళీ రైట్ పెట్టేసేయండి, లెఫ్ట్ లిఫ్ట్ చేయండి. చేసే కొద్దీ స్లోలీ చేయొచ్చు. ఇది కూడా లిఫ్ట్ చేయడం కష్టం అని అనుకోండి, మీరేం చేయొచ్చు అని అంటే మీ దగ్గర ఉండే దిండు బోల్స్టర్స్ని యూజ్ చేయొచ్చు. సో నెమ్మదిగా ఇలాంటి 1 లేదా 2 రైట్ మీ సీట్ని ఆ బోల్స్టర్ మీద పెట్టేశారనుకోండి, ఆల్మోస్ట్ అదే బెనిఫిట్ వస్తుంది మనకి. మనం ఏదైతే మన చేతులతో లిఫ్ట్ చేయాలనుకుంటున్నామో అది పిల్లో మీద సపోర్ట్ పెట్టేసి పాదాన్ని ఇలా ఉంచేసాం. వీలైనంత వరకు మోకాలు చిప్పల్ని టైట్ చేస్తాము, ఇంటర్లాక్ చేస్తాము, లాక్ ది నీ క్యాప్స్ అండ్ మేక్ యువర్ లెగ్ స్ట్రైట్. ఆల్మోస్ట్ ఇన్వర్టెడ్ పోస్చర్ యొక్క అన్నీ వచ్చేసాయి. ఇది నెక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, వాళ్ళు కూడా చేయొచ్చు. ఎందుకంటే నెక్ మీద బరువు తీసుకురావట్లేదు మనము. ఈ సర్వికల్ స్పాండిలిటీస్ ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా చేయొచ్చు. స్లోలీ కమ్ అవుట్ ఆఫ్ ది పోస్చర్. ఇది సర్వాంగాసనం చూస్తున్నామండి. అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ విపరీత కర్ణి అనుకోవచ్చు. విపరీత కర్ణిలో మీ మొండెం అని వచ్చి ఏటవాలుగా ఉంటుంది. ఇప్పుడు మీ మొండెం కానీ చూస్తే స్ట్రైట్గా వచ్చిందండి. సో ఇందాక నేను చెప్పాను, మన 3 బంధాల్లో మూలబంధం టైటన్ అప్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఉద్దాయన బంధ ఆల్మోస్ట్ పొట్ట దగ్గర మన లాక్ అవుతూ ఉంటుంది. మన నెక్ దగ్గర ఉండే జలంధర బంధ, ఈ 3 బంధాలు కూడా ఆటోమేటిక్గా పడిపోతాయండి. బ్లడ్ ఫ్లో చూడండి, పైన టోస్ దగ్గర నుంచి బ్లడ్ మొత్తం కిందకి వెళ్తుంది. ఓన్లీ హెడ్ ఒక్కటే మనము ఇలా వాల్చున్నాం. ఇది నెక్ ఇష్యూస్ ఉండే వాళ్ళు చేయకూడదండి. నెక్ ఇష్యూస్, వీక్ షోల్డర్ మజిల్స్ ఉండే వాళ్ళు చేయకూడదు. ఇందాక చెప్పినట్టు మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు చేయకూడదు. ఇది సర్వాంగాసనము. అన్ని అంగాలకి సంబంధించిన ప్రతి ఒక్క బెనిఫిట్ వస్తుంది. స్లోలీ ఫ్రమ్ సర్వాంగాసన వీ క్యాన్ గో టు హలాసన. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్వర్టెడ్ పోస్చర్ అండి. ఈ హలాసనంలో ఏమవుతుంది అని అంటే మనం పాదాలని కిందకు ఉంచుతాం. ఇది కూడా జలంధర బంధ ఏదైతే మన నెక్ లాక్ ఉందో నెక్ లాక్ పడడానికి హెల్ప్ అవుతుంది, ఉద్దాయన బంధాకి హెల్ప్ అవుతుంది, మూలబంధకి హెల్ప్ అవుతుంది. ఇది హలాసనము. హలము అని అంటే ప్లఫ్, నాగలి ఆకారంని పోలి ఉంటుంది కాబట్టి హలాసనం అన్నాము. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్వర్టెడ్ పోస్చరు. ఎందుకు అని అంటే బ్లడ్ ఫ్లో అనేది రివర్స్లో జరుగుతూ ఉంది. నా స్లోలీ కమ్ అవుట్ ఆఫ్ ది పోస్చర్. ఇప్పుడు ఇవి 2 కూడా కొద్దిగా అడ్వాన్స్డ్ వర్షన్స్. స్లోలీ నెమ్మదిగా కిందకు వచ్చేసేయండి. మీరు ఎప్పుడు ఇన్వర్టెడ్ పోస్చర్స్ చేస్తే కౌంటర్ పోజు మత్స్యాసనం చేసుకోవాలండి. ఒక్కసారి మత్స్యాసనం చూపించండి సార్. కంపల్సరీ చేయాలండి ఇది. ఎందుకంటే ఎప్పుడు యోగా న్యూట్రల్ మెయింటైన్ చేయాలి అని అంటది. రైట్ సైడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఎలా చేయాలో మత్స్యాసనం అనేది ఈ హలాసనము సర్వాంగాసనం చేసినప్పుడు మనం మత్స్యాసనం అని చేశారు. సార్ ఇది కొద్దిగా అడ్వాన్స్డ్ వర్షన్ చేశారు, పద్మ మత్స్యాసనం చేశారు. పాదాలు స్ట్రైట్ చేయండి సార్. సరళ మత్స్యాసనం ఈజీగా చేయగలిగినవి చూద్దాము. సో మనం చక్కగా శవాసనంలో కూర్చొని మీ చెస్ట్ ఒక్కటే లిఫ్ట్ చేయాలి, మాడు భాగం నేలకి టచ్ చేయాలి. ఇది ఈజీ మత్స్యాసనం, సరళ మత్స్యాసనం, రివర్స్ పోజు. మీరు హలాసనము సర్వాంగాసనం చేస్తే కంపల్సరీ మీరు మత్స్యాసనం చేయాలి. స్లోలీ రిలీజ్ సార్. ఏ ఆసనం చేసినా ఇన్హేల్ ఎగ్జేల్ ఆపొద్దు, బ్రీతింగ్ కంపల్సరీ చేయాలి, బ్రీతింగ్ అనేది ఆపొద్దు. ఇప్పుడు ఇదే సర్వాంగాసనాన్ని, ఇదే హలాసనాన్ని అయ్యంగర్ యోగా పద్ధతిలో చైర్లో ఎలా చేయొచ్చో చూద్దాము.
ఎవరికి కష్టంగా ఉందో, ఎవరు బాడీని లిఫ్ట్ చేయలేకపోతున్నారో అయ్యంగార్ యోగా పద్ధతిలో ఈజీగా సరళంగా ఎలా చేయొచ్చో చూద్దాము. ఇలాంటి కుర్చీ ఏదైనా ఉంటే మీరు తీసుకోండి. సో కుర్చీలో మీరు ఇలా రివర్స్ ఫ్యాషన్లో కూర్చోవాలి, ఎందుకంటే మనం తల కిందకి తీసుకురావాలి కాబట్టి. స్లోగా కూర్చున్నాక నెమ్మదిగా చైర్ సపోర్ట్తో బాడీని వెనక్కి వంచండి. వీపుని స్లోగా వెనక్కి వంచి, ఈ కుర్చీ మీకు ఒక సపోర్ట్, ఒక భయాన్ని పోగొడుతుందండి. మనం తల కిందకి వెళ్ళినా జారిపోతామనే భయం అయితే ఉండదు. సో నెమ్మదిగా హెడ్ని డౌన్ చేసాము. ఇప్పుడు విపరీత కర్ని కుర్చీలో మీరు హ్యాండ్స్ హోల్డ్ చేసి ఉంటారు కాబట్టి స్లోగా నెమ్మదిగా వెరీ స్లోలీ రేస్. నెమ్మదిగా పాదాలని బయటికి తీసుకొచ్చారు కుర్చీలో నుంచి. స్లోగా పైకి లిఫ్ట్ చేయండి. రైట్, ఇది విపరీత కర్ని. మీకు ఈ లైన్ వచ్చేసింది, ఏటవాలుగా శరీరం వచ్చింది, ప్లస్ లెగ్స్ పైకి వచ్చేసాయి. ఇది విపరీత కర్ని. ఇదే ఇంకొద్దిగా మనం ఈ బోల్స్టర్ గాని తీసేస్తే సర్వాంగాసనంలోకి తీసుకుని వెళ్ళిపోవచ్చు. చూపిస్తానండి సర్వాంగాసనం. స్లోలీ మనం నెక్ని డౌన్ చేసాము. స్లోలీ సర్వాంగాసనము మీరు లెగ్స్ పైకి అప్ చేసేసారు. మీరు ఇప్పుడు హ్యాండ్ సపోర్ట్ కావాలంటే మీ వీపు వెనక్కి కూడా పెట్టుకోవచ్చు. కుర్చీ కూడా ఉంది, మీరు పడే భయమే ఉండదు. సో ఇది సర్వాంగాసనంలో కూడా వచ్చేసింది. సో జస్ట్ సింపుల్ వేరియేషన్ అండి. చైర్ హెల్ప్తో సర్వాంగాసనం విపరీత కర్ని చేసాం. అగైన్ స్లోలీ నెమ్మదిగా మీ పాదాలని అలా కుర్చీ మీదకి తీసుకొచ్చేసేయండి. స్లోలీ రైట్, పాదాన్ని ఇందులో నుంచి కుర్చీ వెనక నుంచి తెచ్చేసేయండి. ఓకే, మీరు కాసేపు కావాలంటే రిలాక్స్డ్గా అలానే ఉండొచ్చు, లేదు అంటే పాదాల కిందకి పెట్టేసి బయటకు వచ్చేసేయండి స్లోలీ. రైట్, సో కుర్చీ మీకు అడిషనల్గా ఒక సపోర్ట్ ఇస్తుంది, ఒక కంఫర్ట్ లెవెల్ని ఇస్తుంది. బాడీలో ఎక్కడెక్కడ ప్రెషర్ వేయాలో వితౌట్ ఎఫర్ట్, ఎక్కువ కష్టం లేకుండా ఆసనం చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఈ ఆసనాలు చేశాక అగైన్ ఒక్కసారి మీ నెక్ బెండ్ చేసుకోండి సార్, ఎందుకంటే మీరు బ్లడ్ ఫ్లో ఇలా జరిగింది కాబట్టి అగైన్ ఆటోమేటిక్గా రివర్స్ చేసుకోగలగాలి. కొంతమంది రివర్స్ చేసేటప్పుడు గమనించండి, వాళ్ళ ఐస్ ఇక్కడ నుండి ఈ పార్ట్ అంతా ఎర్రగా కందిపోయినట్టుగా బ్లడ్ ఫ్లో అయినది మీకు తెలుస్తుంది. కళ్ళల్లో ఎరుపుదనం అనేది కనిపిస్తుంది. అదే సంకేతం బ్లడ్ అనేది రివర్స్ ఫ్యాషన్లో జరిగిందని. సో మనము ఆటోమేటిక్గా శీర్షాసనం నుంచి వచ్చాక హలాసనము ఇవన్నీ చేశాక రివర్స్ కౌంటర్ పోజు కంపల్సరీ చేయాలి. ఇప్పుడు లాస్ట్ మన క్లైమాక్స్ పోజు శీర్షాసనము విత్ సపోర్ట్ ఎలా చేద్దామో చూద్దామండి. సో లాస్ట్ ఆసనము శీర్షాసనము. ఈరోజు కార్యక్రమంలో శీర్షాసనము ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో కానీ అన్ని బెనిఫిట్స్ కావాలి శీర్షాసనం బెనిఫిట్స్ అనుకుంటే భయం లేకుండా చేయగలిగింది యోగా పద్ధతిలో రోప్స్తో యూజ్ చేసి చేసుకోవచ్చండి శీర్షాసనము. ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేస్తారండి, చాలా సంతోషంగా చేస్తూ ఉంటారు. ఇది ఎలా చేద్దామో చూద్దామండి. సో ఇనిషియల్లీ ఇలాంటి సెటప్ ఒకటి మన దగ్గర ఉండాలి. ఎవరైతే చేయగలుగుతున్నారో వాళ్ళు ఇలా ఎగ్జాక్ట్లీ రోపు మన లంబార్ రీజన్ ఇక్కడ రావాలి. ఇక్కడ ఉంటేనే జారిపోకుండా ఉంటుంది. కిందకి వెళ్ళినా పైకి వచ్చినా మీరు జారిపోతారు. ఇది ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఇది హైట్ చూసుకోండి. ఈ హైట్ కానీ మీకు కరెక్ట్ ఇక్కడ నడుము దగ్గర రాకపోతే కింద పీట లాంటిది పెట్టుకోవచ్చు. సో దట్ మీరు దాని మీద ఎక్కి మీరు హైట్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెమ్మదిగా ఇలా నిలబడ్డాక ఒక పాదము గోడ మీద పెట్టి స్లోలీ బాడీని పైకి తీసుకుని వెళ్ళి గోడ మీద మీ మోకాలు ఏవైతే ఉన్నాయో ఇలా బెండ్ చేయాలండి. ఇలా బెండ్ చేశాక చాలా నెమ్మదిగా భయపడకుండా చేతుల్ని స్లోగా కిందకి తీసుకురావాలండి. ఇప్పుడు మీకు శీర్షాసనం యొక్క బెనిఫిట్స్ అన్నీ వచ్చేసాయండి. నెక్ పెయిన్ ఉండా కూడా ఇది చెయ్యొచ్చు. ఇప్పుడు ఇది ఇలా చేసేటప్పుడు మీరు హ్యాండ్స్ కావాలంటే పూర్ణ శీర్షాసనంలో చేసినట్టుగా ఇలా చేయొచ్చు. హ్యాండ్స్ డౌన్ పెట్టుకోవచ్చు. ఎక్కువసేపు ఉండాలి అని అనుకున్నప్పుడు మీరు ఇన్ కేస్ ఈ ఆసనాల్లో ఎక్కువసేపు ఉండాలి అని అనుకునేటప్పుడు హెడ్ దీని మీద పెట్టేసి ఓకే రైట్, ఇలా కూడా హెడ్ కింద పిల్లో పెట్టుకొని ఎక్కువసేపు రిలాక్స్ అవ్వచ్చు. ఇది చూస్తే మీకు మ్యాక్సిమం కంఫర్ట్ ఇస్తుందండి. ఇది మన యోగ కురుంట అంటారు. గోడకు వేసి చేసాము. ఇది మధ్యలో సీలింగ్కి వేసి కూడా చేసుకోవచ్చు. ఇది ఒక ఈజీ పద్ధతి.
ఇట్ విల్ గివ్ ఆల్ బెనిఫిట్స్. శీర్షాసనము ఇన్వర్టెడ్ పోస్చర్ యొక్క బెనిఫిట్స్ మొత్తం ఈ ఆసనం ఇస్తుంది. మళ్ళీ రిటర్న్ ఎలా రావాలో చూద్దాము. నెమ్మదిగా 2 చేతులు స్లోలీ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది రోప్. నెమ్మదిగా స్లోగా పాదాలు గోడ కాంచి స్లోగా బయటకు వచ్చేయాలి. ఆసనంలో నుంచి బయటికి రాగానే ఒక్కసారి తాడాసనం చేసుకోండి సార్. హెడ్ లిఫ్ట్ చేయండి, చేతులు పైకి అనండి. సో జస్ట్ మెడను కొద్దిగా పైకి ఉంచండి, మెడలు తీసుకొని పైకి ఉంచండి. సో ఇది కౌంటర్ పోజు కంపల్సరీ చేసుకోవాలండి. సో ఈ రోజుటి కార్యక్రమంలో మనము ఇన్వర్టెడ్ పోస్చర్స్, అంటే తల కింద రిలాక్స్ అయిపోయింది సార్, తల కిందులుగా ఇన్వర్టెడ్ పోస్చర్స్ బిగినర్ లెవెల్ కుర్చీతో ఎలా చేయొచ్చు ఇంటర్మీడియట్ వాళ్ళు, అలాగే శీర్షాసనము గోడ సపోర్ట్తో కూడా చేయొచ్చు. నేను మీకు అది చూపించలేదు, మీకు వాల్ సపోర్ట్తో కాకుండా రోప్ సపోర్ట్తో చూపించాను. వాల్ సపోర్ట్తో కూడా శీర్షాసనం చేసుకోవచ్చు అండి. ఇవి మీ బాడీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్కి రెక్టిఫై చేయడానికి ఇన్వర్టెడ్ పోస్చర్స్ హెల్ప్ చేస్తాయి. ఇవన్నీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ ఈ రోజుటి కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.